వాక్యంలోకి వెళ్ళే ముందు మన యొక్క సొంత బైబిల్ని పైకెత్తుకుని బైబిల్ వల్ల పాడుకున్నాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ మావే. ఈ వారం ఆరాధనలో మనం తీసుకుపోయే అంశం ప్రత్యేకించుట లేదా దేవునిలో ఎదుగుట. అంశం ఏంటంటే ప్రత్యేకపడుట, ప్రత్యేకించుట లేదా దేవునిలో మనము ఎదుగుట. ఎదగటంలో అనేక రకాలు ఉన్నాయి. మనము శారీరకంగా ఎదుగుతాము, ఆర్థిక పరంగా ఎదుగుతాము, జ్ఞానం పరంగా కూడా ఎదుగునట్టు కనిపిస్తున్నాం. కానీ దేవుని జ్ఞానం చేత ఎదగటము అది గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ఈరోజు మనము అంటే ప్రత్యేకపడటం లేదా దేవుని ఎదుగుట దాని మీద మనం మాట్లాడుతున్నాం. 2 కొరింథీయులు 6వ అధ్యాయము, 2 కొరింథీయులు 6వ అధ్యాయము 6వ అధ్యాయము 16 బై 30 కలిపి 16 నుండి 30. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. అవునా, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రత్యేకపడటం ఏమంటారు చూడండి, అంటే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక. ఇప్పుడు ఎగ్జాంపుల్, రెండింటిని జతపరచాలంటే 2 ఎద్దులు ఉండాలి. అంతేగాని ఒక ఎద్దును ఒక గాడిదని కలపడంలో ప్రయోజనం లేదు. భార్యాభర్తలు వారి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలంటే వారిద్దరి పట్ల నమ్మకం ఉండాలి, ఒకరిపై ఒకరు నమ్మకం ఉండాలి. అలాగా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కలిసి ఉండటం అసాధ్యం అన్నమాట. ఇక్కడ ఏమిటంది, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏం పొందిక. ఇప్పుడు ఈ దినాల్లో మనం చూసినట్లయితే అంటే ప్రజలని ఆకర్షించడానికి అనేకులని తమ మందిరాలకు రప్పించుకున్నట్టుకు అలంకరణలుగా చేస్తూ మందిరాలని విగ్రహాలను పెడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటోలని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి ఫోటోలని, అలా రకరకాలుగా పెడుతూ ప్రజలు అమాయకులైన దేవుని ఎరిగిన ప్రజలను ఆకర్షించడానికి కొందరు చేస్తున్న పని. ఇక్కడ ఏమంటున్నారు, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏం పొందిక. దేవుని ఆలయములకు విగ్రహములకు ఏం పని? ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయన మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించలేము తప్ప మనము ఇలా విగ్రహాలను పెట్టి విగ్రహాలతో మనం ఆరాధించడము అది వ్యభిచారంతో సమానమని దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నాడు. అందుకే ఏమంటే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరన్నమాట? జీవము గల దేవునికి మనము స్థానమై ఉన్నాము. మనలో దేవుడు ఉన్నాడు. మరి ఆయన మనలో ఉన్నాడంటే మనలో కార్యాలు ఎలా ఉంటాయి? మనం చేస్తున్న కార్యాలు బట్టి దేవుడు ఆయన మనం చెప్తాం కదా, ఆయన సహాయం చేశాడంటే దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను బట్టి ఆయన పనిచేయండి. ఇప్పుడు మనలో మంచి కార్యాలు, దేవుని ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు మరి ఏమైనా మనము దేవుని విరుద్ధంగా ప్రవర్తిస్తే దేవుడు మనలో ఉంటాడా? ఉండడు. కానీ ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎలా ఉండాలా? ఆయన నడిపుని అందుకని అనుసరిస్తూ మనము ఉండాలన్నమాట. ఎందుకంటే మనము దేవుడితో దీన్ని ఆలయం ఉన్నాము.
అందుకు దేవుడు ఏమంటాడంటే, నేను వారిలో నివసించి సంచరించును. ఎవరిలోను? ఆయన దేవుడు మనలో ఉండి సంచరించడం అంటే మనల్ని నడిపించడం. నడిపించడం అంటే లోకరీతిగా కాదు, ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయన్ని ప్రేమించే వారిగా, ఆ విధంగా మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భయంకరుడు, నేను వారికి దేవుడినై ఉండును, నేనే వారికి దేవుడు. ఎవరికి? మనకి వారు నా ప్రజలై ఉందురు. కావున మనం ఏంటంటే, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి. ఎవరి మధ్య? వారి మధ్య అంటే ఈ పాపం అనే లోకములు మనం ఉంటున్నాము. ఆ లోకములు మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకముగా ఉండాలి. నిన్నటి వరకు మన పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు మనం ఎలా ఉన్నాము, మన యొక్క పరిస్థితులను చూసి, మన యొక్క ప్రవర్తనను చూసి, మన యొక్క మాటలను బట్టి, మన యొక్క నడవడిని బట్టి వారు ఆశ్చర్యపెట్టేట్టుగా మనం ఎలా ఉండాలంట? ప్రత్యేకముగా ఉండాలంట. ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు ఉంటూ ఏమంటే, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. ఏదైతే దేవుడికి ఇష్టం లేదో అటువంటి దాని జోలికి మనం పోకూడదు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందాను. మనం ఎప్పుడైతే ఆయన అనుసరిస్తూ, ఆయన ప్రేమిస్తూ, ఆయనకి మన హృదయంలో స్థానం ఇస్తామో అప్పుడు ఆయన ఏంటంటే మనల్ని చేర్చుకుంటూ మీకు తండ్రినై ఉండును, అప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటారు. మరి పాపం చేసిన మనం మరి ఎప్పటికప్పుడు జారిపోతున్న మనమే మన పిల్లల విషయంలో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటాము. వాడు తప్పు చేస్తే ఒప్పుకోము, వాడు తప్పుగా మాట్లాడితే ఒప్పుకోము, చెప్పిన మాట వినకపోతే కోపడతాము. మరి అలాంటిది ఏ పాపము ఎరుగని దేవుడు మరి మనల్ని గురించి అంటే మనల్ని చేర్చుకోవాలంటే ఆయన పిల్లలు మనం ఎలా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి, ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. అటువంటిటప్పుడే దేవుడు మనల్ని చేర్చుకుంటానని చెప్తున్నాడు. ఇందుకు మీరు నాకు కుమారులు కుమార్తెలు అయిందరు, సర్వసిద్ధగల కొరకు చెప్పొచ్చున్న మాటలు అన్నమాట. అయితే ఈ లోకంలో మనము చాలా చూస్తుంటాము. ప్రత్యేకించుడంటే కొంతమంది అంటారు మేము అభిషేకం పొందుట. ప్రత్యేకించుడంటే మేము మా యొక్క ఆకారమును బట్టి, మా యొక్క వేషమును బట్టి అని కొంతమంది వారుకున్న స్థాయిని బట్టి ప్రత్యేకత అంటారు. ఇక్కడ ప్రత్యేకత అంటే అది కాదు, కానీ దేవునికి ఏమంటున్నా ఆలయంలో విగ్రహములకు ఏముంటుందిగా, దేవుని ఆలయంలో విగ్రహములతో ఏముంటుందిగా అంటే మనం ఎలా ఉండాలి? దేవునికి విరుద్ధంగా కాదు, దేవుని ప్రేమించేవారిగా, ఆయన సంతోషపెట్టేవారిగా, ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలంటే మనము ప్రత్యేకత కలిగి ఉండాలి. ఎక్కడండి? ఈ లోకంలో వారిని మనం బయటికి వెళ్ళడం అంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోవడం కాదు, అడవులకు వెళ్ళిపోవడం కాదు, కానీ వారిలో ఉంటున్న ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. ఆదివారం మనం ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉండాలి. దేవుని పనులప్పుడు మనం ఎక్కడ ఉండాలా? ఆయనకి ఉపయోగకరంగా, ఆయనకు వాడబడిన పాత్రలు మనం ఉండాలి. అది దేవుడు కోరుకున్న అది ప్రత్యేకత అనమాట. అటువంటి ప్రత్యేకత దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. అలాగే అయితే ప్రత్యేకించున్నానగా అంటే రక్షణలో ఎదుగుట లేదా రక్షణ పొందుట. అంటే ప్రత్యేకత నుండి అందరూ ప్రత్యేకంగా ఉండలేదు. ఎవరైతే ఆయన యొక్క రక్తం ద్వారా రక్షింపబడతారో, ఎవరైతే ఆయన యొక్క శిలువ మరణం ద్వారా పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షింపబడతారో అటువంటి వారే ప్రత్యేకంగా ఉండగలుగుతారు. అయితే రక్షణ అనేది మనం కొనేది కాదు, ఎక్కడో మార్కెట్లో దొరుకుతుంది లేదు కాదు. రక్షణ అనేది ఆయన వాళ్ళు వచ్చి మనకి ఉచితం, ఫ్రీ. కాబట్టి ఆయన ఎందుకు ఒక రక్షణ మనం ఏదైనా సాధించాలి, పరచుకోగలిగితే మనము కొంత మూల్యం, కొంత డబ్బును మనం ఖర్చు పెట్టాలి, లేదా కొంత శ్రమను ఖర్చు పెడితే దాన్ని పొందుకోగలుగుతాం. కానీ రక్షణ అనేది ఏంటంటే దేవుని వల్ల మనకి ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ ఉచితమైన రక్షణని మనము పొందుకొని ఆయనకి మనము ఉపయోగపడే పాత్రలుగా ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే మనము రక్షణ కలిగి ఉంటామో అప్పుడే మనలో ఎలాంటి ఎదుగుదల కనబడుతుంది. ఎదుగుదల అంటే ఏమిటి? ఉదాహరణకి మన పిల్లలు పుట్టారు, సంవత్సరం అయింది, నడవాలి. సంవత్సరం ఏదో నడుస్తారు, సంవత్సరం ఏదో అడుగులేస్తారు, ఆకలిగా సంవత్సరం అడుగులేయాలి, నడవాలి. అప్పుడు వాడు నడవలేని స్థితి వస్తుంది, అడుగులు వేయలేడు, నడవలేడు, సరిగా మాట్లాడలేడు. మనకు ఎలా ఉండేది? అదే పిల్లడు సంవత్సరమైన వీడితో పిల్లపాటు పిల్లలంతా కూడా చక్కగా నడుస్తున్నారు, వీడికి వెళ్ళకుండా అప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ని ఆశిస్తాం. డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఆయన ఏం చేస్తారు? మెడిసిన్ అనేది ఇస్తారు. అంటే పిల్లలు నడవాలి అంటే ఏ వయసులో ఆ వయసులో జరగాలి.
లేదా పిల్లలకి పలానా వయసుకి మాటలు రావాలి, పలానా వయసుకి తను పని చేయగలగాలి, పలానా వయసుకి వాడు ఇది ఉండాలని మనం ఆశిస్తాం. ఆ రీతిగా లేనప్పుడు మనం పిల్లల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాము, ఎంత దూరమో వెళ్తాం, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం, ప్రతి డాక్టర్ దగ్గర తిరుగుతాం. ఎందుకు? వాళ్ళ ఎదుగుదల కనిపించడం లేదు, వాళ్ళు ఎదుగుదల కనిపించడం లేదు. ఇంకా పిల్లల విషయమే కాదు, ఇంకా మనము చేస్తున్న పనుల విషయంలో కూడా ఎదుగుదల లేకపోతే మనము ఆశ్చర్యపోతుంటాము, నిరాశ పడుతుంటాము. ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోతుంది, వీడు ఎంత చెప్పినా వినటం లేదు, నేను ఎంత బాధపడుతున్నా వాడు అర్థం చేసుకోవటం లేదు. అంటే వాడు ఎదుగుదల గురించి మనం బాధపడుతుంటాము. కానీ ఎదుగుదల ఇప్పుడు అటువంటి విషయాలు అంటే ఒక పిల్లలు పుట్టి వాళ్ళు ఎదగటం లేదని మనం ఎంత బాధపడతామో, నిజము దేవుని పిల్లలుగా మనం ఎదగటం లేదని మనం కూడా బాధపడుతూ అంటే దేవుని పట్ల మనం ఎదిగే వారిగా అటువంటి విషయాలు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మనము లోకరీతిగా ఎదగడం ముఖ్యం కాదు, ఎదగకూడదు అనడం లేదు. కానీ మన నలుగులే దేవుని దృష్టికి దేవునికి అనుకూలమైన వారిగా, ఆయన ఇష్టమైన వారిగా, ఆయన మనల్ని గుర్తించేటట్లుగా మనలో ఉండే ఎదుగుదలని మనము చూపించాలి. ఎప్పుడైతే మనలో ఎదుగుదల ఉంటుందో, ఇప్పుడు మనం రక్షింపబడతామో దేవుడు రక్షణ కార్యము మన ద్వారానే చేయిస్తుంటాడు అన్నమాట. వారే నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో పరిగణించబడతారన్నమాట. అలాగే ప్రత్యేకత ఎదుగుదల ఎలా వస్తుందంటే ప్రత్యేకత పెట్టి వస్తుంది. ఇప్పుడు నేను రక్షింపబడ్డాను కానీ నా ఎదుగుదల లేదు. కారణం ఏంటంటే నా పాపములే నాకు కారణం. బైబిల్ చెప్తున్నాను, నా పాపములే నాకు కారణం. మనం అందరము రక్షింపబడ్డాం కానీ ఎదుగుదల లేదు. కారణం ఏంటి? కాబట్టి మనం ఎదుగుదల అంటే ఎగ్జాంపుల్, మన పిల్లల్ని ఈరోజు 1వ తరగతిలో స్కూల్లో వేసిన తర్వాత వచ్చే సంవత్సరం 2వ తరగతి వెళ్ళకుండా ఎంత బాధపడతాం. దానికోసం ఫీజులు కట్టాము, ఎంతో శ్రమ పడ్డాము, ఆశపడ్డాము, మరి మళ్ళీ 1వ తరగతిలో ఉండిపోయాడని ఎంత బాధపడతాం మన పిల్లల విషయంలో. మరి మన విషయంలో మనం ఒకసారి ఆలోచన చేయమా? మేము క్రైస్తవులుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు మాకు మారు మనసు లేదు. మేము క్రైస్తవులను చెప్పుకుంటున్నాం కానీ ఆయన యొక్క కార్యాలు మాకు జరగలేకపోతున్నాయి. మేము ఆయనకి ఇష్టమైన వారిగా బ్రతకలేకపోతున్నాము. అది మనం ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటామో, ప్రత్యేకించబడతామో, అప్పుడు మన ఆరాధనను దేవుడు ఇష్టపూర్వకంగా అంగీకరించడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు అన్నమాట. అంతేకాదు కానీ అలాగా తర్వాత అసలు మనం ఎదుగుదలకి కారణం, ఇప్పుడు మనం మనిషిగా మనము ఎదగాలంటే మనకి పిల్లలకు కానీ మనకు కానీ కొన్ని పదార్థాలు ఈ లోకంలో దొరికేవి, అంటే మన ఆహార రూపంలో కానీ ఇంకా వేరే మెడిసిన్ రూపంలో మనం వాడుతుంటాం. అది కేవలం మన శరీరానికి ఉపయోగపడతాయి. కానీ మనకి ఎదుగుదల కావాలంటే మన ఆత్మక ఆహారం కావాలి. ఆత్మక ఆహారం ఏమిటంటే దానిని వాక్యము అంటారు. ఆత్మక ఆహారం ఏంటి? వాక్యం అంటారు అన్నమాట. అయితే వాక్యం మనము ఏ విధంగా నడిపిస్తుంది, వాక్యం వల్ల మనకి ఏంటి ప్రయోజనము, వాక్యంతో మనం ఏమి తెలుసుకోవాలనే విషయాలు ఒక 6 విషయాలు మనం చూసుకొని మనము ఆరాధనలకు వెళ్ళే ముందు సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు గరుడువు సకల ఆశీర్వసనములు కారణభూతుడమైన మా యేసయ్య, మీ కృపాతో శ్రమను బట్టి మీరు చూపించిన గొప్ప ప్రేమ ఆదిత్య దండను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, ఆరాధన వర్తమానంలో ప్రభా మేము నిలుచుండగా దాన్ని మీ యొక్క ఆత్మ పేరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపబడి దాన్ని ఏది అవసరమో, ఏది మాకు ప్రయోజనకరమో ప్రభా అది మాకు బయలుపరచండి. నేను నిలబడి మీరు దావసని ఎత్తుపట్టుకోండి. నేను మా యొక్క సొంత ఆలోచన కాదు కానీ తండ్రి, మీరు ఏదైతే మీ ఏ ఉద్దేశం అయితే మా జీవితంలో మీరు కొనసాగించాలనుకుంటున్నారో ప్రభా దాన్ని నడిపించి ప్రభా ఆ ప్రకారం మేమందరం కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని స్తుతించి కనపరచటకు సహాయపడుతారమ్మని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానయ్యన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అయితే వాక్యం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాక్యం ద్వారా మన ఎదుగుదల ఎలా వస్తుందంటే కొన్ని విషయాలు మనం చూసుకుంటాం. మొదటిది, వాక్యము దేవుని బయలుపరుస్తుంది. మొదటిది, వాక్యము దేవుని బయలుపరుస్తుంది. చూడండి, యోహాను అందరూ తెలిసింది, యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వరకు.
అలాగే చివరికి 14 చూడండి ఒకసారి, 14 కూడా. ఆ వాక్యం సరే. అంటే మొదటిది వాక్యం వల్ల మనకంటే మొదటి వాక్యం వల్ల ఏం తీసుకుంటే దేవుడు ఎవరో మనం తెలుసుకుంటాం. మొదట మనకి దేవుడు ఎవరో తెలియాలి. ఆయన దేవుడిని పరిచయం చేస్తుంది ఏంటంటే బైబిల్ పరిస్థితిగా మన బైబిల్ మనకి దేవుని పరిచయం చేస్తుంది అన్నమాట. అయితే లోకంలో చాలా మంది దేవుళ్ళని సృష్టిస్తున్నాం మనం. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళని మనము సృష్టిస్తున్నాం. అయితే దేవుడు ఒక్కడేని పరిశుద్ధ మన బైబిల్ చెప్తున్నాం. ఏంటి? 1 తిమోతి 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం, 2:5. 1 తిమోతి 2:5 కాదమ్మా, 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చాలు. ఇక్కడ అటువంటి దేవుళ్ళు అనేక మంది దేవుల్ని మనం సృష్టిస్తుంటాం. మనమందరం కూడా ఆయన సృష్టిలు, ఆయన సృష్టింపబడిన వారంటే మన సృష్టికర్తలను కాదు. కానీ మనమే దేవుళ్ళను తయారు చేస్తూ ఆ దేవుళ్ళకి కొన్ని పేర్లు కూడా మనమే పెడుతూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే పరిశుద్ధంగా బైబిల్ చెప్తుందంటే దేవుడు ఒకడే, దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒకడే. ఆ ఒకడైన వాడే క్రీస్తు యేసును నరుడు. మన కొరకు దేవుని కుమారుడు ఒక మానవ రూపంలో వచ్చి మన పాపముల విషయమే ఆయన రక్తము చిందించి అవమానాలు శ్రమలు భరిస్తూ మన కొరకు శిలువలో ఆయన మరణించి 3వ దినాన తిరిగి ఆయన లేచేవాడుగా ఉంటున్నాడు. అంటే ముందు మనము ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువే దేవుడు మనకి ఎలా తెలుస్తుంది? మనం బైబిల్ చదవాలి. మొదటి మనం బైబిల్ చదవడం వల్ల దేవుడు ఎవరో మనకి ఈ బైబిల్ మనకి పరిచయం చేస్తుంది. దేవుడు ఎవరో మనకి పరిచయం చేస్తుంది. అంతేకాదు ఇంకంటారు కొంతమంది, మేము దేవుడిని చూశాము, దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్తుంటారు. ఆ దేవుడు నాలో ఉన్నాడు, నా ద్వారా మాట్లాడుతున్నా చెప్తుంటాడు. తీయండి యోహాను సువార్త 1వ అధ్యాయం 18. యోహాను సువార్త 1:18. ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రూపమున అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచను. ఎప్పుడు దేవుడిని చూడలేదండి. దేవుని కుమారుని ఆనాటి ఆయన భక్తులు చూశారు తప్ప కానీ దేవుని మాత్రం ఎవరు కూడా చూడలేదు. అయితే తండ్రి రూపమున అద్వితీయ కుమారుడే. అద్వితీయుడు అంటే ఒకడే దేవుడు, మరి ద్వితీయుడు లేడు. ద్వితీయుడు అంటే అనేక మంది దేవుళ్ళు వస్తారు, ద్వితీయుడు అంటే అనేక మంది వస్తారు. కానీ ఆయన అద్వితీయ కుమారుడు ఒకడే, ఆయన ఒకడే దేవుడు. అంటే ఎక్కడున్నాడు? తండ్రి రూపమున అద్వితీయ కుమారుడే. ఆయన అంటే ఆ తండ్రి రూపమున అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ దేవుడిని మనకు పరిచయం చేశారన్నమాట. అది ఉందా అంటే మనమైతే దేవుని ఎవరిని కూడా చూడలేమని ఇక్కడ స్పష్టంగా వాక్యం చెప్తే. ఇంకా అలాగే కొంచెం కిందకు వెళ్ళినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. 6:16 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయన చూడలేదు, ఎవడనూ చూడలేడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావం కలిగి ఉంటుంది కదా. ఆమేన్. సరే, దేవుడు ఒకడే, దేవునికి నరులకి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిని. తర్వాత ఆయన్ని ఎవరు చూసి ఉండరు. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన చూసింది ఎవరు? ఆయన రూమున్న తండ్రి మాత్రమే. ఆ తర్వాత అంటే
మనసులో ఆయన ఎవరు కూడా చూడలేదు అంతేకాదు కానీ ఆయన స్వరం వినలేదు, మరి ఆయన స్వరూపం కూడా చూడలేదు అన్నట్టుగా. మళ్ళీ మనము యోహాను సువార్తలోకి వెళ్ళినట్లయితే అది చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన్ని స్వరం కానీ ఆయన స్వరూపం కానీ మనం చూడని వారిగా 5:37 మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్షి ఇచ్చుతున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. చాలు ఇక్కడ ఎవరు దేవుడు అంటే ఆయన ఏమిటి, మీరు ఏ కాలమైనా ఎప్పుడైనా సరే ఆయన మాటలు వినలేదు, ఆయన మీరు చూడలేదు. ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది కూడా దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు, కానీ దేవుడే నా ద్వారా పలికిస్తున్నాడు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని ఆయన అవమానపరిచే అనేక రకమైన కార్యాలు ఈ లోకంలో చాలా మంది జరిపిస్తూ వస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వారి యొక్క ఘనత కొరకు, వారి యొక్క అంటే దాన్ని ఏమంటారు పోషణ కొరకు అనుకుందాం, వారి యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క పేరు కొరకు, వారి యొక్క ప్రఖ్యాతుల కొరకు అక్కడ దేవునికి రావాల్సిన ఘనతను మిగిలించే వారిగా కొట్టు వారు చెప్తున్న మాటలు. కానీ ఇక్కడ ఏమంటారంటే నా స్వరం కూడా ఎవరు వినలేదు, నా స్వరూపం కూడా ఎవరు చూడలేదని దేవుడు చెప్తున్నట్టు. అయితే లోకంలో వారు అంటే లోకం నాతో మాట్లాడారని చెప్తుంటారు. అలాగే ఎందుకు అంటే చూసి చాలా మంది చెప్తుంటారు, దేవుడు నాతో మాట్లాడు, నా బట్టే కార్యాలు జరుగుతున్నాయి, మీరు ఇలా చేయండి అని గర్దించడం మనం చాలాసార్లు చూస్తుంటాం. మరోసారి అదే పట్టుకోండి, యాకోబు 2:19 కూడా దాని గురించి మాట్లాడు. యాకోబు 2:19 2:19 దేవుడు ఒకడే నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిది. చాలు అంటే దేవుడు ఒకడే, దేవునికి ఆ నడుకి మంచి వ్యక్తి కూడా ఒక్కడేని, ఆ ఒక్కడిని మనం చూడలేదు, ఆయన దేవుడిని మనం చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. కానీ ఇక్కడ ఏమిటో చూడండి 19 కదా, దేవుడు ఒకడే అని నీవు నమ్ముచున్నావు. దేవుడు ఒకడు అంటే ఏంటి, నమ్ముచున్నది అర్థం ఏంటంటే విశ్వాసం. అలా నమ్ముట నీకు మంచిదే, అలాగా నమ్ముట మంచిదే. అంటే దేవుడు ఒక మనం నమ్ముచున్నాం కాబట్టి అంటే మనము అంటే ఆ నమ్మకం ఆ విశ్వాసం వల్ల ఉండాలన్నమాట, ఉండాలి. అయితే ఒక మాట ఇక్కడ మాట్లాడుతున్నాను, విశ్వాసము అంటే మొదటి అంటే దేవుడి యొక్క వాక్యం చదవడం వల్ల దేవుడు మనకి పరిచయం అవుతాడు. దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-4 వచనాలు మరియు 14 వచనాలు చూసినట్లయితే దేవుడు ఎవరు, మనకి ఏ విధంగా వచ్చాడని మనకు తెలుస్తుంది. అంతే తప్ప కానీ దేవుడు ఎవరు చూడలేదని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. దేవుడి స్వరం వినలేదు, దేవుని యొక్క స్వరూపం కూడా ఎవరు చూడలేదని చెప్తుంది. కాబట్టి మొదట మనం తెలుసుకునేది వాక్యం చదవడం వల్ల, బైబిల్ చదవడం వల్ల మనం తెలిసిన మొదటి ఏమిటంటే దేవుడు ఎవరన్నది దేవుడికి మనం పరిచయం చేస్తున్నాం. రెండోది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము విశ్వాసము రక్షణ ఇస్తుంది. బైబిల్ చదవడం వల్ల మొదటిది దేవుడిని మనం పరిచయం చేస్తుంది, రెండోది ఏంటంటే మనకి విశ్వాసము రక్షణ ఇస్తుంది. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం, 20-29. యేసు నీవు నన్ను చూసి నీవు నన్ను చూసి నమ్మిదివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అంటే యేసు ప్రభు అంటే తన శిష్యులతో చెప్తున్న మాట, నువ్వు నన్ను చూసి నన్ను నమ్మావు, నా పొట్టలో చేయి పెట్టావు, నేను చేసినప్పుడు అంటే కద్దు నన్ను చూసినాను. కానీ నన్ను ఎవరైతే చూడకుండా నమ్ముతారో అంటే విశ్వాసం ఎవరైతే ఉంటారో వారే ధన్యులని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. అంటే చూడక నమ్మిన వారే ధన్యులు. మరి మనము చిన్న విషయం, ఇప్పుడు మనకి ఒంట్లో బాగలేదు, సడన్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, నేను ఆరోగ్య డాక్టర్ ఇంటికి వచ్చారనుకోండి,
ఆయన వెంటనే ఏంటంటే నాకు పలానా అంటే వెంట చేశాడు, ఒక ఇంజక్షన్ చేస్తాడు, ఆయన తీసి మంది తీసుకుని మనకు పెడతాడు. అప్పుడు మనం ఏమంటా మనం అప్పుడు ఏమనాలి మనం, అసలు ఆ మందు సరైనదేనా, అది పనిచేస్తుందా లేదా, ఇది నిజమా, దీనివల్ల మనకి మన అపాయం ఉండదు కదా మనం ఆలోచిస్తామా? ఆలోచించం. ఎందుకు ఆలోచించము? ఆయన మీద నమ్మకం మనకి, ఆయన మీద మన విశ్వాసం ఉంది కాబట్టి మనం ఏం చేస్తుంటే ఆలోచించగానే మనం వైద్యం చేయించుకోవడానికి మనం ఇష్టపడతాం. అంటే మనం చూసామా అది పనిచేస్తుంది మనకు తెలుసా? తెలియదు. ఒక మాత్ర ఇస్తాడు, నాకు ఒళ్ళు నొప్పులకు మాత్ర ఇస్తాడు, మందు సరుకులు మాత్ర ఇస్తే మాత్ర వేసుకుంటాను అంటే నమ్మకం. ఆయన చెప్పాడు తగ్గుతుంది నమ్మకం. అంటే ఏంటి, మనం చూసామా అది ఎలా తయారు చేస్తుందో, అది పనిచేస్తుందో లేదు, దానివల్ల ప్రమాదం వస్తుందో మనం ఆలోచన చేస్తామా? ఆగం. ఎందుకంటే దాని మీద అంటే మన ఆరోగ్యం విషయంలో మన మందుల మీద ఉన్న మనకు ఆ విశ్వాసము దేవుని మీద ఎందుకు మనకు లేదు అంటే చాలా మంది దేవుడు నాకు చూపించు, దేవుని ద్వారా మాట్లాడించు, అప్పుడు నమ్ముతారంటే కొంతమంది వెర్రిగా మాట్లాడుతుంటారు. అది తప్పది. నువ్వు ఆరోగ్య విషయంలో మందుల పట్ల ఎలాంటి విశ్వాసం చూపించావో దేవుని పట్ల కూడా అటువంటి విశ్వాసం చూపిస్తే దేవుడు అంటాడు, నన్ను చూసి నమ్మడం కాదు కానీ నన్ను చూడక నమ్మిన వారే ధన్యులని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాటలు ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఆదివారం సాధారణంగా ఈ లోకంలో ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది ఆదివారం ఫంక్షన్లు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శుక్రవారం మంగళవారం ఏదో రోజు పడినా వాళ్ళు ఏం చేస్తారంటే అందరికి అనుకూలంగా ఉంటుంది, కాస్త విందు బాగుండాలని చెప్పి ఏం చేస్తారు, ఆదివారం ప్రత్యేకించి పెడతారు. ఉద్యోగస్తులకు సెలవు అని చెప్పేసి, లేదా కార్మికులకు సెలవు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆదివారం పెట్టని తీసుకుంటారు. మరి అందులో మనం కూడా ఏం చేస్తాం, మనకి బంధువులు మనకి స్నేహితులు ఉంటారు కదా, మనం ఏం చేస్తాం, ఆదివారం దోచుకుని ఆరాధన ముగించుకొని మనం వెళ్ళి అక్కడ కార్యక్రమంలో మనం పాల్గొని రావాలని మనం ఆశపడుతుంటాం. ఒకవేళ మనం మందిరంలో ఉండేపడుకున్నాం మనసంతా మనం చేస్తుంది అక్కడే ఉంటుంది, వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏడికి రాదు ఇంకే రాదని చెప్పేసి, అదే వాటితో తొందరపడుతుంటారు వస్తామని చెప్పి ఈరోజు ఏదో తొందరగా ముగించుకొని మనం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, టైం అయిపోయింది. మనం కూర్చున్నప్పటికీ 1:30 అయిపోయి మనం బయలుదేరేది 2:30 అయిపోద్ది. అప్పటికే భోజనం ఆకలి అంటే అప్పుడు మనం ఆలోచిస్తాము, వెంటనే ఏం చేసుకుంటాం, ముందు భోజనం చేయండి, తర్వాత మనం ఏదో మాట్లాడుతూ అంటారు. అప్పుడు ఏం చేస్తాము, వెంటనే ప్లేట్ తీసుకుంటాం, అన్నం పెట్టేసుకుని తినేస్తాం. అది తినే ముందు మనం ఆలోచన చేయాలి కదా, అరే ఈ అన్నం పెడుతున్నాడు, ఇది ఎలా ఉంటారు, ఏ రైస్తో ఉంటారు, ఇది మంచిదా కాదా, మన ఆరోగ్యం పనిచేస్తుందా లేదా, దీనివల్ల ఏం మనకి ఏమైనా హాని జరుగుతుందో మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించం. ఎందుకు? నమ్మకం. అక్కడ నమ్మకం ఉంది అంటే వాళ్ళు మంచిదే పెట్టుకుంటారు, వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అంటే మనం చూడలేదు కదా వాళ్ళు ఏ విధంగా తయారు చేశారు, దేంతో తయారు చేశారు అంటే ఆత్మ అనమాట, తినాలని ఆశ. అంటే మనకి ఏంటంటే కేవలం నమ్మకంతోనే మనం తింటున్నాం, నమ్మకంతోనే మందులు పంపేస్తున్నాం. అలాగే దేవుని విషయంలో కూడా మనము అటువంటి నమ్మకంతోనే దేవుని మనం వెంబడించే వారిగా ఉండాలి, అటువంటి నమ్మకమే మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి అంటే మీరు ధన్యులని ఆయన చెప్తూ వస్తున్నాడు అనమాట. కాబట్టి మొదటిది ఏమంటే ఆయన మనకి పరిచయం చేస్తుంది. రెండోది ఏంటంటే రెండోది ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే ధన్యులని చెప్తుంది. ఇంకా మీరు అలా కనుక చూసినట్లయితే చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయం పాటించండి, విశ్వాసం గురించి మాట్లాడుతుంది. 7వ అధ్యాయం 50వ వచనం, 7 చివరి వచనం. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గల దానవే వెలుగను ఆశ్రయితూ చెప్పు. అంటే ఇక్కడ ఏంటంటే విశ్వాసం ఉంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎందుకు చదువుతుంటే విశ్వాసం మనకి ఏమొస్తుంది, రక్షణ వస్తుంది. ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనకేమంటే మేలు కలుగుతుంది. అక్కడ మనము విశ్వాసంతో మందులు వేసుకున్నాము, విశ్వాసంతో విధులో మనం పాల్గొన్నాము, అక్కడ సంతోషాన్ని చూసాము. అలాగే అదే విశ్వాసంతో మనం దేవుని వెంబడించగలిగితే మనకేమొస్తుందట, రక్షణ వస్తుంది, అంటే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. అంటే దేవుని వల్ల మనకేమిటి, ఆశీర్వాదములు వస్తాయి అన్నమాట. అంటే విశ్వాసం దేవుని కోసం మనకి ఆశీర్వాదములు వస్తాయి. అలాగే అపోస్తలుల కార్యం 16 కూడా అంటే విశ్వాసంతో రక్షణతో మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యం 16:31 అందుకు వారు
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. ఎప్పుడైతే మనం దేవునిపై మన విశ్వాసం ఉంచుతామో అప్పుడు అంటే ఎవరికట మనమును నేను నా ఇంటి వారిని కూడా ఏంటి రక్షణ పొందుతాము. అదేవిధంగా ఏప్రిల్ రాసిన 2వ అధ్యాయం 3వ వచనం కూడా అదే అంటున్నది అన్నమాట. ఏప్రిల్ రాసిన 2వ అధ్యాయం 3వ వచనం. చూసారా, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసినట్లు ఎలా తెప్పించుకున్నాము అంటే దేవుడు మనకి రక్షణ దేని ద్వారా ఇస్తుంటాడ? విశ్వాసం ద్వారా మనకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. మనకి విశ్వాసం ద్వారా ఆయన రక్షణ ఇస్తున్నాడు. మరి అటువంటి ఆ రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం చెప్పండి? తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి ఆయన ఇచ్చిన ఆ యొక్క రక్షణ మనం పొందుకోవడం ఏం చేయాలంటే మొదట ఆయన మనము విశ్వసించి ఆయన అంటే ఆయన కొరకు మనం జీవించిన వాడిగా ఉండాలన్నమాట. అదేవిధంగా మొదటి దేవుని పరిచయం చేస్తుంది వాక్యము చదవటం వల్ల. అలాగే వాక్యము చదవటం వల్ల ఏమంటే మనకి విశ్వాసము రక్షణ కలుగుతుంది. మూడోదిగా వాక్యం చదవడం వల్ల పాపం చేయకుండా కాపాడుతుంది. వాక్యం ఏం చేస్తుంది? పాపం చేయకుండా కాపాడుతుంది. చూడండి కీర్తన 19:11 అందరికి తెలిసింది. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. అంటే ఎవరినైతే మన వాక్యం చదువుతామో అప్పుడు ఆ వాక్యం మన హృదయంతో పనిచేస్తుంది. ఎప్పుడైతే వాక్యం హృదయంతో పనిచేస్తుందో పాపం చేయడానికి మనము ఇష్టపడము. ఎప్పుడైతే వాక్యానికి దూరం అవుతామో, ఎప్పుడైతే వాక్యం గురించి మనం నిర్లక్ష్యం చేస్తామో మనం పాపం చేసేవారిగా ఉంటాము. అప్పుడు అంటే ఆ పాపం ఎలా ఉంటుందంటే ఆ పాపం జీవితం మరణం అనమాట. అంటే ఆ పాపానికి నరకానికి తీసుకెళ్ళేది ఉంటుంది. మనం ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఆయన బిడ్డలము, ఆయనకి సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకుంటుంది తప్ప కానీ మనం నశించిపోవటము లేదా నిత్య అగ్నిలో పడిపోవటము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే మనం వాక్యం ఏదైనా మీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయం ఏం ఉంచుకోవాలంట? వాక్యం ఉంచుకోవాలి. మన హృదయం ఏమిటో వాక్యం ఉంచుకోవాలి. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే మనము బయటకు వెళ్ళి పని పాటు చేసుకుని వస్తున్నప్పుడు మన ఒంటికున్న మురికిని మనకున్న చెమట వాసన మనము సబ్బుని ఏ విధంగా యూజ్ చేస్తామో, కొన్ని సెంటులు ఎలా ప్రయోగిస్తామో, ఇంకా మన శరీరం సంబంధించినవి ఇంకా మిగతావి ఎలా అయితే మనం అభ్యాసం చేస్తామో అదే విధంగా మన యొక్క తప్పిదములు బట్టి, మన యొక్క అపరాధములు బట్టి, మనం చేస్తున్న పొరపాట్లు బట్టి పాపం ఏం చేయాలంటే మనల్ని మనం సరి చేసుకున్నట్టుకు మనము వాక్యం వద్దకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదివి దాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో పాపాన్ని అసహించుకునే వారిగా ఉంటాం. అంటే వాక్యం చదవడం వల్ల దేవుడు మొదటి మనం పరిచయం అవుతున్నాడు. రెండోది అదే వాక్యం వల్ల మనకి విశ్వాసము రక్షణ రక్షణ వస్తుంది. మూడోది వాక్యం చదవాలంటే పాపం చేయకుండా ఉంటుంది. అది ఈ సమయంలో నేను ఒక బిల్లి గారి గురించి ఆ దైవజనుడితో మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన మాట అంటారంట, అంటే నేను చూసానంట ఏమంటే మనం మొదటిసారి చూసేది పాపం కాదట. ఏదైనా సరే మనం మొదటిసారి చూస్తే పాపం కాదట, కానీ రెండోసారి చూస్తే మాత్రం పాపం అంట. ఇది ఎలా? మొదటిసారి చూస్తే పాపం కాదంట, రెండోసారి చూస్తే పాపం అని బిల్లి గ్రహం గారు ఉదయం రాయడం నేను చూస్తాను. దాన్ని విశ్లేషణ చేస్తే ఎలా అవుతుందంటే మనము ఒక బైక్ మీద వెళ్తుంటాం, రోడ్డు మీద మనం చూస్తూ డ్రైవ్ చేయాలి. ఎదురుగా ఏమైనా వస్తున్నాయా లేదా ఇక్కడ ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అని మనం చూస్తూ డ్రైవ్ చేయాలి. అంటే మొదటి చూడడం తప్పు కాదు, మనం చూస్తూ డ్రైవ్ చేస్తాం. అంటే నేను జోక్గా చెప్తున్నాను, మన అబద్ధం చేసుకోవద్దు. ఇప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఒక లారీ వచ్చింది, తప్పించుకున్నాం. ఎదురుగా కారు వచ్చింది, తప్పించుకున్నాం. ఇంకేమైనా పశువులు లేదా బళ్ళు వచ్చి తప్పించి వెళ్ళిపోయాం. మొదట చూస్తాం. అదే వెళ్ళడంతో ఒక అమ్మాయి ఎదురైంది అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా బండి స్లో అయిపోతుంది అనమాట. అది పాపం. అమ్మాయి అంటే
మనం మొదట చూసిన తప్పు. ఎందుకంటే మనం ప్రయాణంలో ఉన్నాం, ముందుకు సాగిపోవాలంటే కొన్నింటిని తప్పించుకున్నారు వెళ్ళాలి. కానీ రెండోది చూపెట్టంటే ఎలా వెళ్తున్నప్పుడు ఆ దాన్ని ఎలా తప్పించుకున్నామో, ముందు వెళ్తున్న బండిని మనం ఎలాగైతే తప్పించుకున్నామో, ఆ లారీని ఎలా తప్పించుకున్నామో, ఆ కనిపించిన అందమైన అమ్మాయిని చూసుకోవడం మన బండి ఏం చేయాలంటే మనము తప్పించుకునే వారికి ఉండాలి. ఎప్పుడు మనం తప్పించుకోలేదో అప్పుడు మనం అది పాపం కింద వస్తుంది అనమాట. మొదట చూసి, ఎందుకంటే మనం చూసుకుంటే రెండోసారి కూడా మనము అదే విధంగా ఆ అమ్మాయిని కూడా తప్పించి వెళ్ళాలి. అప్పుడు మనమే కొద్దిగా స్లో చేస్తాము, ఎక్కడికి వెళ్తారా అని మనం డ్రాప్ చేయడానికి ఇష్టపడతాం. అదే సమయంలో అమ్మ మీద ఏంటనుకోండి వాళ్ళకి ఎక్కిస్తాం మనం అంటే అబ్బాయి కోసం చెప్తున్నా అట్లా. అంటే ఆయన చెప్తే మొదట మనం చూసేది పాపం కాదు, కానీ రెండోసారి మనం చూసేది మాత్రం పాపం అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ బలహీనత ప్రతి మనిషిలో ఉంటాయి. శోధన, ఎందుకంటే దేవుడికే శోధన తప్పలేదు, అపవాది శోధించాడు కదా, మరి 10 మందిలో వాళ్ళు. కాబట్టి శోధన సహజము. అలానే మనం శోధనలో పడకుండా మెలుకోగలిగి ప్రార్థనతో మనం చేసేసుకొని వాక్యం ఈ రీతిగా మనకి చాలా వస్తుంది. ఓకేనా? తర్వాత 4వది, 3వది ఏంటంటే పాపంలో పడకుండా వాక్యం మనల్ని సరిచేస్తుంది. 3వది. ఇక 4వ మనం తీసుకున్నట్లయితే వాక్యము పరిశుద్ధపరచబడుతుంది, పరిశుద్ధులుగా చేస్తుంది మనల్ని. వాక్యం చేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇది మనం దేనికోసం మనం నిరీక్షిస్తున్నాం. అసలు ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఈ లోకంలో మనం ఉండిపోము. కానీ ఒక దినాన మనం మరణించినప్పుడు దేవుని పిలుపు మేరకు మనం ఆయన యొక్కకు వెళ్ళాలి, ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనం కూడా చోటు చేసుకోవాలి. ఇది మన యొక్క నిరీక్షణ కూడా. మీరు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు నమ్ముకుంటున్నారంటే మా కడుపు నొప్పులు తగ్గుతాయని కాదు, లేదా మాకేదో తరం కలుగుతుందని కాదు, కానీ మేము చనిపోయిన నాడు ఒక దినాన మేము యేసుక్రీస్తు ప్రభువు వారితో సహవాసం కలిగి ఆయనతో రాజ్యంలో మేము ఉండాలి. ఇది మా నిరీక్షణ, ఇది మా నిరీక్షణ. ఇక్కడ ఏముంటుంది చూడండి, స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఇప్పుడు పాపం నుండి విమర్శింపబడ్డాం. మనం ఒకప్పుడు తెలియక మనం పాపానికి పాపంలో ఉంటున్న మనల్ని దేవుడు రక్షించి మనల్ని విమోచించి ఏం చేశాడు? దేవుడికి దాసులైనందున మనము దేవుడికి ఇష్టమైన వాడిగా ఉన్నందున ఏమవుతుందన్నమాట, పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, దాని అంత పెట్టి నిత్య జీవము. నిత్య జీవం ఎవరికి వస్తుంది? ఎవరు పరిశుద్ధత కలిగి అంటారు కదా, పరిశుద్ధత లేకుండా ప్రభుత్వం చూడట అసాధ్యము, అంతే కదా. కాబట్టి మొదలు మనం పరిశుద్ధత అంటే రక్షణ బట్టి, విశ్వాసం బట్టి మనం పరిశుద్ధతను కలిగి ఉంటే అప్పుడు మనకి ఏమొస్తుందట? నిత్య జీవం మనకి వస్తూ ఉంటుందట. అదేవిధంగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభకు లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదినై ఉన్నది. అంటే మొదట పైనుండి వచ్చే జ్ఞానము, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం ఏంటది అంటే దేవుని నుండి వచ్చే జ్ఞానము మనకి పవిత్రమైన. అయితే ఏమంటే దేవుని వాక్యం ద్వారా మనకి ఏమంటే పరిశుద్ధత మరియు పవిత్రత మనకి కలుగుతుందని మొదటి రోమీయులకు పత్రిక 2:22 మనం చూసాము. అదేవిధంగా యాకోబు రాసిన 3:17 అయితే పైనుండి జ్ఞానం మొట్టమొదటి
పవిత్రమైనది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనల్ని పరిశుద్ధంగా చేస్తుంది, అంటే పవిత్రపరుస్తుంది. అంటే ఏంటంటే ఆయనకు జ్ఞానం ఎక్కడికి వస్తుందంటే ఆయన యొక్క వాక్యం ద్వారా. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆ వాక్యమే శరీరాన్ని మన మధ్య సంచరిస్తున్నాడు కాబట్టి మనకు ఆ పైన అంటే దేవుడికి ఏమవుతుందంట, పవిత్రత వస్తుంది, అంటే పరిశుద్ధత వస్తుంది అనమాట. ఓకేనా? 4 ఇక 5 చూసుకుంటే వాక్యము ఆనందాన్ని కలుగు చేస్తుంది. వాక్యము ఆనందం కలుగుతుంది. ఇర్మియా 15వ అధ్యాయము 15 ప్రకారమా ఒక చెప్పు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడేను కనుక ఈ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందమును కలుగు చేస్తున్నవి. దేవుని వాక్యం మనకి ఏమిస్తుందట, సంతోషం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, హృదయాన్ని ఆనందం చేస్తుంది. అంటే ఇప్పుడు వస్తుంది, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే ఆయన ఇష్టపడి మనం చదువుతామో, అప్పుడు మనకి ఏమిస్తుందట, ఆనందం కూస్తున్నట్టుగా వాక్యం. అదే కీర్తనలో 107:20 కూడా ఒక మాట చూడండి. కీర్తనలో 107:20 వచనం. 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన కుండ్రలో నుండి వారిని విడిపించిన. వాక్యం ఏం చూస్తున్నట, మనల్ని బాగు చేస్తుంది. అంతేకాదు కానీ మనం శ్రమలను పాపలు పెట్టడానికి గుంటలు పడితే మనల్ని విడిపిస్తుంది. విడిపించినట్టే కదా మనకు ఆనందం వస్తుంది. విడిపించడం అంటే వాక్యం భుజించడం అనగా, చాలా మంది అంటే వాక్యం భుజించడం అంటే ఆ వాక్యాలని అంటే తినడం తినడం కాదు, కానీ ఆ వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించాలి. అంటే నిత్యం ఉదయం మనం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం, ఇంకా ఎక్స్ట్రా ఇంకేముంటే అవి కూడా మనం తింటాం. మనం భోజనం పట్ల ఎలాంటి మనం ఆసక్తి కలిగి ఉంటామో, వాక్యం పట్ల కూడా అదే విధంగా మనం ఆసక్తి కలిగిన వారమై భోజనం చేసే సమయంలో 3 సార్లు, ఇంకా నీకు సమయం ఉన్నప్పుడల్లా కూడా నువ్వేంటంటే ఆ వాక్యాన్ని భుజించాలి. అంటే ఆ వాక్యాన్ని చదవాలి. ఆ చదవడం వల్ల దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. చదవడం వల్ల నిన్ను ఆ విశ్వాసంతో కూడిన రక్షణను నడిపిస్తుంది. ఆ చదవడం వల్ల ఏమవుతుందంటే నేను పాపం చేయకుండా ఉంటుంది. ఆ చదవడం వల్ల మనల్ని పరిశుద్ధంగా చేస్తుంది. అంతేకాదు కానీ ఆ చదవడం ద్వారా మనకి ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది అన్నమాట. కాబట్టి మనము వాక్యాన్ని మనము చదువుతూ ఉంటాం. ఆనందంగా చూసినట్లయితే వాక్యం మనల్ని నడిపిస్తుంది. వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఇది కీర్తనలు కూడా 19 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన అంటే దేవునికి ఒక ఎలాంటే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. పాదముల దీపం అంటే మన చీకట్లో వెళ్తుంటాము, త్రోవ మనకు తెలియదు. ఒకవేళ మనకి త్రోవ తెలుసు అని మనం ఒక నమ్మకం మీద వెళ్ళేపడుకున్నాం, అందులో ఏమైనా ఒక పాములు కానీ ఏమైనా జంతువులు కానీ ఎదురవ్వచ్చు. కాబట్టి మనం ఎలాగైతే ఆ త్రోవను వెతుకుడు, ఆ త్రోవలో వెళ్ళడం కొరకు, లేకపోతే ఆ త్రోవలో మనకి ఎదురుపడే దాన్ని మనం ఎదుర్కొన్నట్టు దాన్ని కాపాడుకోవడం మనం ఎలాగైతే లైట్ను ఉపయోగిస్తామో, వెలుగును ఉపయోగిస్తామో, అటువంటి వెలిగి దేవుని వాక్యం అయిందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడికైనా పాపంలో జారిపోకుండా, వెళ్ళకూడని చోటకు వెళ్ళకుండా మనల్ని పరిశుద్ధంగా నడిపించడానికి ఈ వాక్యం మనకు ఉపయోగపడుతూ వస్తుంది అన్నమాట. ఎందుకు వాక్యం ఏముందంటే మనల్ని నడిపించడం అంటే ఏమిటంటే పాపములోనికి కాదు, పాపములు అంటే చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది. బలహీనతలో ఉన్న మనల్ని బలం గలవారిగా నడిపిస్తుంది.
అంతేకాదు కానీ ఎక్కడైతే మనము జారిపోతున్నామో, ఎక్కడైతే మన మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నామో అటువంటి పరిస్థితులు కూడా వాక్యం మనల్ని బలపరుస్తూ సరైన త్రోవకు మనల్ని నడిపించేదిగా ఉంటుంది అనమాట. అదేవిధంగా చూడండి, అదేవిధంగా 20:31 కూడా మాట ఉంటుంది చూడండి. 20:31 9వ వారు ఏడ్చుతూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదను. వారు తుట్టెలకున్న చక్కగా బాటను నీళ్ళ కాలువల వద్ద వారిని నడిపించును. అంటే ఏడ్చుతూ వచ్చెదరు అంటే మనం ఎప్పుడైతే శ్రమలో ఉంటున్నామో, బాధల్లో ఉంటున్నామో, అటువంటి పరిస్థితులు మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనం ఎలాంటే అంటే దేవుడు మనని సక్రమైన త్రోవలో అంటే మమ్మల్ని నడిపించటకు, అదే అంటే మనం పడిపోకుండా సక్రమైన అంటే ఎలాంటి అంటే చక్కగా పాఠం నీళ్ళ కాలువల వలె వారిని అంటే మనం సాధారణంగా ఒక రాళ్ళ మీద నడిచేటప్పుడు, ముళ్ళ పొదల్లో నడిచేటప్పుడు, లేకపోతే సరైన మార్గం కాని స్థలంలో మనం నడిచేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఒక నీరు, ఒక సముద్రం కానీ నది కానీ ఉన్న నీరున్న ఆ ఒడ్డు నడిస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ నీటి నడిస్తే మన కాలుకి ఎంత ఉత్సాహం కలుగుతుందో, అటువంటి ఆ స్థితిలో దేవుడు మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడిగా ఉంటాడు. అందుకంటే మన వాక్యం మనల్ని నడిపించడం అంటే మన పాపంలో కదని పాపంలో ఉన్న మనకి చీకటిలో మనకి వెలుగులోకి పాపము లేకుండా మనల్ని పరిశుద్ధులు పరచడానికి మనల్ని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, నడిపిస్తూ వస్తుందన్నమాట. చివరిగా వాక్యం నెమ్మదినిస్తుంది. వాక్యం నెమ్మదినిస్తుంది. కీర్తన 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. వాక్యం మనకి ఏమిస్తుందట, మనల్ని బ్రతికిస్తుంది. అంతేకాదని మన బాధలో నెమ్మది కలిగిస్తుంది. చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది విసిగిపోతున్నారు, కొంతమంది శ్రమలు భరించలేక చనిపోతున్నారు. కొంతమంది నిన్న నేను చూశాను ఒక వీడియో, ఒక అంగన్వాడీ టీచర్ తన బాధను భరించలేక, శ్రమలను తట్టుకోలేక, అవమానాలను తట్టుకోలేక ఒక మందు తాగి చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఎందుకు లోకంటే దేవుని ఎరిగిన వారికి ఎలా జీవించాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ప్రేమిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని వెంబడిస్తామో, దేవుడు మనకు రావాల్సిన మార్గాలు ఆయన తెరిచి వస్తాడన్నమాట. తెరిచి వస్తాడు. మనం ఎలా నడవాలో, మనం ఎలా ఉండాలో, పాపం చేయకుండా మనం ఎలా కంట్రోల్ ఉండాలో ప్రతిదీ కూడా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా తెలిసి. ఇక్కడేంటి, వాక్యం మనకి నెమ్మదినిస్తుంది అనమాట. ఇక్కడ నెమ్మదిస్తుంది అంటే మనం బ్రతికిస్తుంది. ఆ బాధలు నెమ్మదిస్తుంది. ఏదైనా శ్రమలో ఉన్నామా, పాపంలో ఉన్నామా, లేదా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా, ఆ సమయం మనము దేవుడితో మనం పెట్టుకున్నట్లయితే దేవుడే మనకి ఉపశమనం కలిగజేస్తాడు, నెమ్మదినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఆయనతో పాటు మనం ఉండడానికి, ఆయన ఇష్టపడుతూ మనం జీవించడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. అంతేకాదు కీర్తన 122 చూడండి. మరి 122 కీర్తన 122 7వ నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముందును గాక. నీ అంటే అర్థం ఏంటి? నీ ప్రాకారంలో అంటే నువ్వు ఏదైతే మాకు సరిహద్దులు పెట్టావో, ఏదైతే మేము దాటకూడదని మాకు ఆశించావో, అటువంటి మేము దాటకుండా ఉండలేదు. మాకేమొస్తుంది? మాకు నెమ్మది వస్తుందంట. అంతేకాదు కానీ మీ నగరంలో క్షేమం అంటే మీ చోటలోనే, మీ మందిరంలోనూ, లేదా మీ నివాసంతోని, లేదా మీ సరిహద్దులు మాకేమొస్తుందంటే నెమ్మది వస్తుంది. మీ సరిహద్దుల్లో మాకేమంటే మాకు క్షేమం కలుగుతుంది. అయితే దేవుడు ఎదుగుట అంటే లేదా ప్రత్యేకపరచడకు కారణం మనం చూసాం. అంటే కారణం అంటే దేవుని వాక్యము,
దేవుని వాక్యం అంటే దేవుని మనం ఎదగాలి లేదా ప్రత్యేకంగా పడాలంటే దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము. అయితే ఆ వాక్యం ద్వారా ఆ వాక్యం ఇప్పుడు మనం ఒక 6 విషయాలు మనం 7 విషయాలు మనం చూసుకున్నాం. ఆ వాక్యం ఏంటిది? మొదటిది దేవుని తెలుసుకుంటాము, రెండోది విశ్వాసము రక్షణను కనుగొంటాము, మూడోది పాపము నుండి రక్షింపబడతాము, నాలుగోదిగా పరిశుద్ధపరచబడతాము, ఐదోది ఆనందము పొందుతాము, ఆరోదిగా నడిపించబడతాము, చివరిగా ఏడోదిగా నెమ్మది కలిగి ఉంటాం అన్నమాట. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన ఈ పవిత్రమైన ఈ 7 విషయాలను మనం నిర్లక్ష్యం చేసుకున్నట్లయితే మనల్ని ఎవరు రక్షిస్తారు? మనం అసలు ఆలోచన చేద్దాం. ఇటువంటివి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుని బట్టి ఆయన మనం ఆరాధించాలి. ప్రభా, మీరెవరో తెలుసుకోవడానికి వాక్యం నాకు ఉపయోగపడ్డది. ప్రభా, మా యొక్క విశ్వాసం కాపాడుకునేందుకు, ఆ విశ్వాసం ద్వారా మేము రక్షణ పొందేందుకు ఈ వాక్యం మాకు ఉపయోగపడ్డది. అంతేకాదు ఈ వాక్యం ద్వారా పాపం నుండి రక్షింపబడ్డాము, మీ వాక్యం ద్వారా పరిశుద్ధతని కాపాడుకున్నాం, మీ వాక్యం బట్టి ఆనందాన్ని పొందాం, మీ వాక్యాన్ని బట్టి నడిపించబడుతున్నాం. ఇప్పుడు మీ వాక్యాన్ని బట్టి నెమ్మది కలిగి ఉంటున్నాం ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మన వాక్య రీతిని మనము ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం.